పొల్యూషన్, ద సరౌండింగ్స్ వీఆర్ లివింగ్ ఇన్ ఈజ్ కవర్డ్ విత్ ఎ థిక్ బ్లాంకెట్ ఆఫ్ పొల్యూషన్. మనం ఎక్కడ చూసినా పొల్యూషన్ అనేది విపరీతంగా ఉంది. ఈ టాపిక్ మీద ఎస్ఎస్ మనకి స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్ని చోట్ల కూడా టాపిక్ మీద ఎస్ఎస్ అడిగేటువంటి అవకాశం ఉంది. అలాగే చాలా చాలా క్వశ్చన్స్ కూడా పొల్యూషన్ గురించి వస్తుంటుంది. సో పొల్యూషన్ గురించి తెలుసుకుని దాన్ని ఎలా మిటిగేట్ చేయాలో, ఎలా కంట్రోల్ చేయాలో ఈ ఎస్ఏలో మనం తెలుసుకుందాం. పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్సింగ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఆఫ్ అవర్ టైమ్. It's taking a heavy toll on our planet, causing health problems and long-term damage to our ecosystems. ఇది వరకటి కంటే ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్ పెరిగిపోయింది కాబట్టి మన కాలంలో ఇది పెద్ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూ. హెవీ టాల్ అంటే దీనివల్ల చాలా లాస్ అవుతున్నాం మనం ప్లానెట్ ఎర్త్ మీద. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాగే లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఆన్ ఈకోసిస్టమ్స్, మన పర్యావరణ వ్యవస్థ మీద కూడా చాలా లాస్ అనేది కనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ ఆల్ డూమ్ అండ్ గ్లూమ్. డూమ్స్ డే అంటే చివరి రోజు, ఖయామత్ కా దిన్ అంటాం కదా. డూమ్ అండ్ గ్లూమ్ అంతా కూడా అంధకారమే కాదు, చీకటే కాదు, విషాదమే కాదు. ఎలా? దేర్ ఆర్ స్టెప్స్ వీ కెన్ టేక్ టు రెడ్యూస్ అవర్ పొల్యూషన్ ఫుట్ ప్రింట్ అండ్ మేక్ ద వరల్డ్ ఎ బెటర్ ప్లేస్. మనం కొన్ని కార్యక్రమాలు ఆచరించడం ద్వారా పొల్యూషన్ తగ్గించుకుని మన ప్లానెట్ అర్త్ని ఎ బెటర్ ప్లేస్ టు లివ్ చేయొచ్చు అనమాట. పొల్యూషన్ ఫుట్ ప్రింట్, మనం నడిచి వెళ్తూ ఉంటే మన అడుగులు పడతాయి, దాన్ని ఫుట్ ప్రింట్ అంటాం కదా. అలాగే మనం ఈ పర్యావరణం మీద విడిచిపెట్టేటువంటి కార్బన్ డైఆక్సైడ్, మనం విడిచిపెట్టేటువంటి పొల్యూషన్ని పొల్యూషన్ ఫుట్ ప్రింట్ అంటారు. పొల్యూషన్ కెన్ బి కాజ్డ్ బై థింగ్స్ లైక్ బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, డిఫారెస్టేషన్, అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అండ్ అన్సస్టైనబుల్ ప్రొడక్షన్ ప్రాసెస్, ఆల్ ఆఫ్ విచ్ హ్యావ్ a direct impact on air and water quality. బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలు, పెట్రోల్, డీజిల్ ఇట్లాంటివి. అలాగే డిఫారెస్టేషన్, అడవులు నిర్మూలించడం, అలాగే వ్యవసాయం సంబంధించిన పనులు, ఇండస్ట్రీకి సంబంధించిన పనులు, వీటన్నిటి వల్ల కూడా మనకి పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. These causes of pollution are due to the use of unsustainable energy sources and unsustainable agricultural practices. సస్టైనబుల్ సోర్సెస్ అంటే మన ఎకాలజికల్ బ్యాలెన్స్కి డ్యామేజ్ కాకుండా, న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువగా విరివిగా వాడకుండా ఉండేది సస్టైనబుల్ డెవలప్మెంట్. సో దానికి ఆపోజిట్గా జరిగేది అన్సస్టైనబుల్ డెవలప్మెంట్. అన్సస్టైనబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఈ పెట్రోల్, డీజిల్, బొగ్గు వీటన్నిటిని విపరీతంగా వాడేయటం వల్ల మనకి పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఏ మేజర్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఈస్ ద బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ విచ్ కాజెస్ అన్ ఇంక్రీజ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ దట్ కాంట్రిబ్యూట్ టు గ్లోబల్ వార్మింగ్. సో ముందుగా చెప్పుకోవాల్సింది ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు లైక్ పెట్రోల్, డీజిల్, కోల్, ఇవన్నీ కూడా భూమి గర్భంలో చాలా కాలంగా, చాలా లక్షల సంవత్సరాలు ఉన్నటువంటి వృక్ష, జంతు సంబంధిత పదార్థాలు ఇలా పెట్రోలియం ప్రోడక్ట్స్గా మారుతాయి. కాబట్టి వీటి నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్, దీనివల్ల మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం వల్ల వేడి పెరుగుతుంది. అది గ్లోబల్ వార్మింగ్కి కాజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఐస్ బర్గ్స్ అన్ని మెల్ట్ అయ్యి సముద్ర మట్టం పెరుగుతుంది. సముద్ర మట్టం పెరగడం వల్ల లోతట్టు ప్రాంతాలు, ఐలాండ్స్ అన్నీ కూడా మునిగిపోతాయి. సో ఇలా ప్రాబ్లం ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది. Deforestation causes soil erosion and loss of vegetation, leading to decreased air quality as well as loss of habitat for wildlife. అలాగే డిఫారెస్టేషన్ అంటే అడవులు లేకపోవడం వల్ల సాయిల్ ఎరోజన్, నేల కోరువేతకు గురవుతుంది. సో నేలలో ఉన్నటువంటి సారమంతా కూడా పోతుంది. అలా పోయినప్పుడు ఇంకా అక్కడ వెజిటేషన్ ఉండదు. వెజిటేషన్ అంటే మొక్కలు ఉండవు. మొక్కలు లేకపోతే అది నెమ్మదిగా అడవిలాగా మారిపోతుంది. మొక్కలు, చెట్లు లేనప్పుడు వైల్డ్ లైఫ్, వన్యమృగాలకి ఎక్కడ ఉండాలో ఆవాసం ఏమీ ఉండదు. అవన్నీ మనం నివసించే ప్రదేశాలకు రావడం, మనం వాటిని చంపేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. అగ్రికల్చరల్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ కెన్ గెట్ ఇన్ టు సాయిల్ అండ్ వాటర్ సోర్సెస్ రిజల్టింగ్ ఇన్ కంటామినేషన్. మనం విరివిగా వాడేటువంటి ఫెర్టిలైజర్స్, ఎరువులు, అలాగే పెస్టిసైడ్స్, పురుగు మందులు. మనం పొలంలో పురుగు మందులు వాడితే ఆటోమేటిక్గా పొలంలో ఉన్నటువంటి నీటిలో కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల్లో కానీ ఈ పెస్టిసైడ్స్ అవశేషాలు చేరడం వల్ల అక్కడ ఉండే చేపలు చనిపోతాయి. పశువులు ఆ నీటిని తాగడం వల్ల అవి చనిపోతాయి. అలా పశువుల్లో చేరి అవి చనిపోయి వాటి డెడ్ బాడీస్, మృత కళేబరాల మీద
రాబందులు వాటిని తినడం వల్ల రాబందులు కూడా చనిపోవడం జరిగింది. అలా మన ఇండియాలో రాబందుల సంఖ్య తగ్గిపోయింది. సో అంత డేంజరస్ ఈ కెమికల్స్ అండి. అన్సస్టైనబుల్ ప్రొడక్షన్ ప్రాసెసెస్ కెన్ లీడ్ టు ఇండస్ట్రియల్ రన్ ఆఫ్ దట్ కంటైన్ కెమికల్స్ దట్ కెన్ బి హజార్డస్ టు హ్యూమన్ హెల్త్. హజార్డస్ అంటే డేంజర్. సో మనం ఇందాక అనుకున్నట్టుగా అన్సస్టైనబుల్ ప్రొడక్షన్, విపరీతంగా విచక్షణారహితంగా న్యాచురల్ రిసోర్సెస్ని వాడేసి మనం చేసేటువంటి ప్రొడక్షన్ వల్ల ఇండస్ట్రియల్ రన్ ఆఫ్ కూడా అవుతుంది. కెమికల్స్ విపరీతంగా ప్రొడ్యూస్ అవుతాయి. అన్నిటి వల్ల కూడా మన హ్యూమన్ హెల్త్ కూడా పాడైపోతుంది. ఆల్రెడీ మన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఎస్ఏలో ప్రాబ్లమ్స్ ఆఫ్ పొల్యూషన్ చెప్పాం కాబట్టి ఇప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేయాలి, మిటిగేషన్ అంటే నిర్మూలన చర్యలు ఏంటో చూద్దాం. మిటిగేషన్ మెజర్స్ ఫర్ పొల్యూషన్ ఇంక్లూడ్ రెడ్యూసింగ్ ద యూజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, ప్లాంటింగ్ ట్రీస్, promoting sustainable agricultural practices and transitioning away from unsustainable production process. సో పైన చెప్పుకున్నవన్నీ సమస్యలు కాబట్టి వాటిని మనం నిర్మూలించినట్లయితే పొల్యూషన్ తగ్గుతుంది. ఫాసిల్ ఫ్యూయల్స్ వాడకం తగ్గించాలి. అందుకే ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్లాంటింగ్ ట్రీస్, చెట్లు మొక్కలు పెంచాలి, అడవుల సంఖ్యను పెంచాలి. ప్రమోటింగ్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, సో మనం అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కూడా న్యాచురల్కి డ్యామేజ్ కాకుండా ఉండేటువంటి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని వాడాలి. అలా అన్సస్టైనబుల్ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ని కూడా తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్విచ్చింగ్ టు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ అండ్ విండ్ పవర్ కెన్ హెల్ప్ రెడ్యూస్ ఎమిషన్స్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్ బర్నింగ్. ఇక్కడ చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సస్టైనబుల్ ప్రాసెస్. సోలార్ పవర్ వాడుకున్న, విండ్ పవర్ వాడుకున్న, హైడ్రో ఎలక్ట్రిసిటీ వాడుకున్న ఫ్యూయల్ బర్నింగ్ అనేది ఉండదు. బొగ్గుని మనం వాడక్కర్లేదు. లాస్ట్ ఇయర్ బొగ్గు కొరత వచ్చింది, వెంటనే సిమెంట్ రేట్లు పెరిగిపోయాయి, చాలా ఐటమ్స్ రేట్లు పెరిగిపోయాయి. అదే సోలార్ ఎనర్జీ, విండ్ పవర్ని మనం కరెక్ట్గా హార్నెస్ చేసుకొని కరెక్ట్గా వాడుకున్నట్లయితే మనకి నేచర్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. ప్లాంటింగ్ ట్రీస్ నాట్ ఓన్లీ హ్యాస్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ఎయిర్ క్వాలిటీ బట్ ఆల్సో హెల్ప్స్ రెస్టోర్ హ్యాబిటేట్స్ ఫర్ యానిమల్స్ దట్ వుడ్ హ్యావ్ బీన్ లాస్ట్ డ్యూ టు డెఫారెస్టేషన్. సో ఎక్కువగా అడవుల సంఖ్య పెంచడం వల్ల, మొక్కలు పెంచి చెట్లు పెంచడం వల్ల అడవులు తయారవుతాయి. అడవులు తయారవడం వల్ల ఏమవుతుంది, మన ఎయిర్ క్వాలిటీ పెరుగుతుంది, ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ తగ్గి ఆక్సిజన్ పెరుగుతుంది, మనం పీల్చడానికి మంచి గాలి తగ్గుతుంది, జబ్బులు తగ్గుతాయి. అదే కాకుండా సాయిల్ ఎరోజన్ తగ్గుతుంది, పచ్చదనం పెరుగుతుంది, పాములు, పక్షులు, జంతువులు, ఈ వన్యప్రాణులన్నిటికీ కూడా మళ్ళీ తిరిగి ఆవాసం దొరుకుతుంది, బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ సచ్ యాజ్ no till farming reduce soil erosion and decrease the release of pollutants into water sources. ఈ మధ్య మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అని వచ్చింది. అంటే నో టిల్ ఫార్మింగ్, మనం నాగలి ఉపయోగించి, ట్రాక్టర్స్ ఉపయోగించి లోతుగా దున్నకుండా వానపాలు ఉపయోగించి నేలను గుల్లపరచడం, ఇలాంటి ప్రాక్టీసెస్, వీటి వల్ల నేల కోల్వేతకు గురి కాకుండా ఉంటుంది. సో అలాగే భూమి లోపలికి పొల్యూటెంట్స్ ఏవి చేరవు, అలాగే వాటర్ సోర్సెస్లో కూడా పొల్యూటెంట్స్ ఏవి చేరవు. ఫైనల్లీ ట్రాన్సిషనింగ్ అవే ఫ్రమ్ అన్సస్టైనబుల్ ప్రొడక్షన్ ప్రాసెస్ టువర్డ్స్ వన్స్ దట్ ఎంప్లాయ్ మోడర్న్ టెక్నాలజీ కెన్ రెడ్యూస్ ఇండస్ట్రియల్ రన్ ఆఫ్ అండ్ ఎమిషన్స్ లీడింగ్ టు ఇంప్రూవ్డ్ ఎయిర్ అండ్ వాటర్ క్వాలిటీ. సో ఇలాగ అన్సస్టైనబుల్ ప్రొడక్షన్ ప్రాసెస్, ఫాస్ట్గా ఎక్కువగా ఎరువులు అవి వాడి నేచర్ని, సాయిల్ని, వాటర్ని డ్యామేజ్ చేసే విధంగా కాకుండా మోడర్న్ టెక్నాలజీ వాడి ఆర్గానిక్ ఫార్మింగ్ లాంటిది చేయటం వల్ల మన ఎయిర్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ, ఫుడ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. ద కాన్సిక్వెన్సెస్ అంటే ఫలితాలు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ అన్ ఇంక్రీజ్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ and the depletion of essential resources like oxygen and water, leading to health risks such as respiratory diseases, skin problems and even cancer in some cases. సో మనం ముందు పొల్యూషన్ కారణాలు తెలుసుకున్నాం, తర్వాత దాన్ని ఎలా తగ్గించాలో తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు పొల్యూషన్ వస్తే మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూసుకోవాలి. పొల్యూషన్ వచ్చిందంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది, వాటర్ కంటామినేట్ అవుతుంది, వీటి వల్ల మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఊపిరి సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఐస్ దెబ్బతింటాయి, క్యాన్సర్ వస్తుంది, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. అడిషనల్లీ పొల్యూషన్ హ్యాస్ బీన్ లింక్డ్ టు ఇంక్రీజ్డ్ హార్ట్ డిసీజెస్, డిప్రెషన్ అండ్ అదర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, ఇవన్నీ కూడా పొల్యూషన్ వల్ల వస్తాయి. ఆల్సో పొల్యూషన్ హ్యాస్ బీన్ లింక్డ్ టు క్లైమేట్ చేంజ్ అండ్ డిజర్టిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఈకోసిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ. సో ఇంకా క్లైమేట్ చేంజ్ కూడా వస్తుంది. మనం వీఆర్ అబ్జర్వింగ్ దట్ చలికాలంలో బాగా చలి వేసేస్తుంది, ఎండాకాలంలో విపరీతమైన వేడి,
వర్షాకాలంలో వర్షాలు పడట్లేదు లేదా అకాల వర్షాలు, మనం ఖరీఫ్ సీజన్ కానీ రబీ సీజన్ కానీ వీఆర్ ఫాలోయింగ్ ఏ పర్టికులర్ సీజన్ ఫర్ క్రాప్స్. ఆ సీజన్లో వీ ఎక్స్పెక్ట్ ఈ టైంలో వర్షం పడుతుంది, ఈ టైంలో ఎండగా ఉంటుంది. అలాగా మనం ట్రెడిషనల్గా మన వ్యవసాయాన్ని ప్లాన్ చేసుకున్నాం. కానీ అది దెబ్బతింటడం వల్ల మన పంటలు అనేవి లాస్ అవుతున్నాయి. ఎవ్రీ టైం మనం పంట కోతకు వచ్చే సమయానికి తుఫాన్లు, సునామీలు, లేదంటే చలిగాలులు, ఇలా మన పంటలకు అనుకూలం లేకుండా రైతులు చాలా నష్టపోతున్నారు. తద్వారా చాలామంది తిండి కూడా దొరకకుండా పోతుంది. ఇవన్నీ కూడా పొల్యూషన్ వల్ల వచ్చినటువంటి సమస్యలు. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యత తగ్గిపోతుంది. పిచ్చుకలు కనిపించట్లేదు, రాబందులు కనిపించట్లేదు. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి సమస్యలు. పొల్యూషన్ కాజెస్ ఎయిర్, వాటర్ అండ్ ల్యాండ్ పొల్యూషన్ అండ్ కాజెస్ ఎ సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో వీటి వల్ల కార్బన్ డైఆక్సైడ్, అలాగే ఈ కెమికల్స్ వల్ల పొల్యూషన్ రావడం వల్ల ల్యాండ్ పొల్యూషన్ జరుగుతుంది, వాటర్ పొల్యూషన్ జరుగుతుంది, ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. సో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవన ప్రమాణాలు తగ్గిపోతాయి. To reduce pollution and its negative effects, governments and citizens need to take proactive steps such as conserving natural resources, decreasing emissions associated with the transport and energy production, investing in clean energy sources and promoting sustainable consumption. ఇక్కడ మనం చూసుకోవాల్సింది, పొల్యూషన్ ఈ నెగిటివ్ ఎఫెక్ట్ తగ్గించాలంటే కేవలం గవర్నమెంట్సే కాదు, ప్రజలందరూ కూడా హెల్ప్ చేయాలి. అందరూ భాగస్వాములు కావాలి. అలాగే ప్రోయాక్టివ్గా ఉండాలి. అంటే ఒక ప్రమాదం వస్తుందని ముందే ఊహించి మనం ముందుగానే చర్యలు తీసుకుని రెడీగా ఉండటం. ఎలా అంటే నేచురల్ రిసోర్సెస్ని జాగ్రత్తగా వాడుకోవటం, ఆల్టర్నేటివ్ సోర్సెస్ లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడటం ఏంటంటే చేసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్, క్లీన్ ఎనర్జీ సోర్సెస్, పొల్యూషన్ ఫ్రీ ఎనర్జీ సోర్సెస్ లైక్ హైడల్ ఎలక్ట్రిసిటీ, జల విద్యుత్, టైడల్ ఎనర్జీ, వీటన్నిటి మీద మనం డిపెండ్ అయ్యి సస్టైనబుల్ కన్సంప్షన్ని ప్రమోట్ చేయాలి. Now let's further extend the essay. Taking action to mitigate pollution is an important step in protecting the environment and preserving natural resources. So in environment ni పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నా, న్యాచురల్ రిసోర్సెస్ని మనం కాపాడుకోవాలన్నా పొల్యూషన్ని మిటిగేట్ చేయాలి, అంటే తగ్గించాలి. Pollution causes can be broadly grouped into two categories: natural causes and human causes. As we already discussed, pollution is caused by human beings and also by nature itself. So let us divide them as natural causes and human causes and let us see them. Now natural causes like pollution include release of volcanic gases. When volcanic eruption takes place, that causes volcanic gases, that releases volcanic gases into atmosphere and that causes pollution. Dust storms and forest fires. So forest fires kills animals, forest fires creates releases lots of carbon dioxide. And human causes of pollution include burning of fossil fuels, unsustainable agricultural practices as discussed already in the above paragraph, and disposal of industrial wastes. So this is very main factor. Industrial wastes and chemicals that are released into atmosphere and water, they cause pollution. In order to reduce pollution causes, effective mitigation measures must be implemented, such as reducing the use of fossil fuels and investing in renewable energy sources, implementing sustainable farming techniques and properly disposing industrial waste. మనం ఇవన్నీ కూడా చేయాలి. పొల్యూషన్ తగ్గించాలంటే ఫాసిల్ ఫ్యూయల్స్ని తగ్గించాలి. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ వాటర్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ, ఇట్లాంటివన్నీ మనం జియోథెర్మల్ ఎనర్జీ ఇలాంటివన్నీ వాడుకోవాలి. అలాగే సస్టైనబుల్ ఫార్మింగ్ టెక్నిక్స్ వాడుకోవాలి. ఇండస్ట్రియల్ వేస్ట్ని జాగ్రత్తగా వాటిని డిస్పోజ్ చేయాలి, వాటిని కాన్సన్ట్రేషన్ తగ్గించాలి, వీలుంటే వాటిని రీసైక్లింగ్ చేసుకోవాలి. అడిషనల్లీ ఇండివిజువల్స్ కెన్ ఆల్సో ప్లే దేర్ పార్ట్ బై రెడ్యూసింగ్ దేర్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఇన్ ఎవ్రీడే యాక్టివిటీస్ అండ్ అడ్వకేటింగ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పాలసీస్. ఇదంతా గ్రాస్ స్కేల్లో గవర్నమెంట్స్ చేసినప్పటికీ ఇండివిజువల్ లెవెల్లో మనం ప్రతి ఒక్కరం రిలీజ్ చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్, వాటిని కార్బన్ ఫుట్ ప్రింట్ అంటాం. కాబట్టి మనం పొల్యూషన్ తగ్గించే విధంగా కొన్ని చర్యలు చేపట్టి మన వంతు కూడా కొంత కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గిస్తే ఆల్ టుగెదర్ 800 కోట్ల జనం ఉన్నారు ఈ భూమి మీద, అందరూ తమ వంతు కృషి చేస్తే డెఫినెట్గా పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ఇండివిజువల్ లెవెల్లో మనం ఏమేమి చేయగలగమో చూద్దాం. We can start by reducing our individual carbon footprint, such as limiting the use of motor vehicles, choosing renewable energy sources,
ఇన్స్టెడ్ ఆఫ్ నాన్ రెన్యూబుల్ ఫ్యూయల్స్ అండ్ రెడ్యూసింగ్ వాటర్ కన్సంప్షన్. వాటర్ని వేస్ట్ చేయకుండా వాటర్ కన్సంప్షన్ తగ్గించి 2 బకెట్లతో స్నానం చేసే దగ్గర 1 బకెట్తో స్నానం చేయటం. అలాగే మోటార్ వెహికల్స్ని అస్తమానం వాడకుండా కొన్ని దగ్గరలో నడక, సైక్లింగ్, అలాగే పూలింగ్ ఆఫ్ వెహికల్స్ అది చేసుకోవడం మంచిది. In order to limit causes of pollution, we must also reduce waste, recycle and reuse whenever possible, and avoid activities that promote air, water or land pollution. So, పంచభూతాలకి ఇబ్బంది కలిగించే విధంగా మనం ప్రవర్తించకుండా ఉంటే చాలు. ల్యాండ్ కానీ, ఎయిర్ కానీ, వాటర్ కానీ ఇవేవి పొల్యూట్ కాకుండా ఉన్న ఐటమ్స్ని, ప్లాస్టిక్ ఐటమ్ అలాంటివి ఉంటే మనం వేస్ట్ రెడ్యూస్ చేయటం, లేదా వాటిని రీసైకిల్ చేయటం, లేదా మళ్ళీ వాటిని రీయూజ్ చేసుకోవటం, ఇలా చేసుకుని పొల్యూటెంట్స్ని మనం తక్కువగా వాతావరణంలోనికి రిలీజ్ చేసినట్లయితే నేచర్ ఇట్ సెల్ఫ్ కెన్ మిటిగేట్ సమ్ పార్ట్ ఆఫ్ పొల్యూషన్ ఇఫ్ వి రిలీజ్ లెస్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్. అది ఎక్కువగా చేసేస్తే నేచర్ కెనాట్ కంట్రోల్ ఇట్. Further, government intervention is essential to help ensure that large-scale contributors to pollution are held accountable. ఇది మైక్రో స్కేల్లో చేయాల్సింది. లార్జ్ స్కేల్ పొల్యూటెంట్స్ అంటే ఇండస్ట్రీస్ అలాంటివి, వాళ్ళని కంట్రోల్ చేసేది గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవసరం. సో గవర్నమెంట్ కొన్ని ఫ్యాక్టరీస్ మీద కొన్ని ఆంక్షలు విధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ చేయడం వలన పొల్యూటెంట్స్ అనేవి తగ్గుతాయి. దిస్ కెన్ ఇంక్లూడ్ laws that impose stricter monitoring and reporting requirements on corporations, as well as policies that provide incentives for decreasing emissions or switching over to renewable energy sources. So ఇక్కడ 2 types. ఉన్న నామ్స్ని అతిక్రమించి ఎక్కువగా పొల్యూటెంట్స్ రిలీజ్ చేసే వాళ్ళకి పెనాల్టీస్ వేయటం, అలాగే ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సేఫ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ వాడే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎలక్ట్రిసిటీ వాడే వాళ్ళకి కొన్ని ఫైనాన్షియల్ బెనిఫిట్స్, సబ్సిడీస్ లాంటివి ఇవ్వటం. ఫైనల్లీ, సిటిజన్స్ కెన్ సపోర్ట్ కాజెస్ దట్ ఫోకస్ ఆన్ పొల్యూషన్ మిటిగేషన్ బై వాలంటీరింగ్ విత్ లోకల్ ఆర్గనైజేషన్స్ ఆర్ బై సైనింగ్ పిటిషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్ట్రాంగర్ రెగ్యులేషన్ ఇన్ దేర్ ఏరియా. సో సిటిజన్స్ కూడా పొల్యూషన్ మిటిగేషన్, కాలుష్యాన్ని నిర్మూలించేటువంటి పద్ధతులు ఏమైనా ఉంటే వాటికి హెల్ప్ చేయడం, వాలంటీర్స్గా పనిచేయడం, లోకల్ ఆర్గనైజేషన్స్తో, ఎన్జిఓస్తో, డిఫరెంట్ క్లబ్స్తో, ఎకో క్లబ్స్తో పార్టిసిపేట్ చేసి ర్యాలీలు నిర్వహించడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే పిటిషన్స్, స్ట్రాంగర్ రెగ్యులేషన్స్, సైనింగ్ పిటిషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్ట్రాంగర్ రెగ్యులేషన్స్ అంటే స్ట్రిక్ట్ రెగ్యులేషన్ మెథడ్స్కి వాళ్ళు సహకరించడం వల్ల, వాటిని యాక్సెప్ట్ చేయడం వల్ల కూడా డెఫినెట్గా పొల్యూషన్ని మనం తగ్గించవచ్చు. త్రూ దీస్ ఎఫర్ట్స్ వీ కెన్ ప్లే అన్ యాక్టివ్ రోల్ ఇన్ క్రియేటింగ్ ఏ సేఫ్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఇలా మనం చేయడం వల్ల యాజ్ సిటిజన్స్ వీ కెన్ ప్లే సేఫ్ అండ్ హెల్దీ, వీ కెన్ క్రియేట్ సేఫ్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఫర్ అవర్ నెక్స్ట్ జనరేషన్స్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఇంకా యాజ్ సిటిజన్స్ ఇంకా మనం ఏమేమి చేయాలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వీ షుడ్ ఆల్సో సపోర్ట్ ఇనిషియేటివ్స్ దట్ క్రియేట్ క్లీనర్ ప్రొడక్షన్ ప్రాసెసెస్ for industries and educate people on the importance of taking action against pollution. సో జనాలందరికీ కూడా పొల్యూషన్కి ఎగనెస్ట్గా మనం చేసే చర్యల్ని ప్రోత్సహించాలి. అంటే ఎందుకు అది ఇంపార్టెన్స్, పొల్యూషన్ ఎందుకు తగ్గించాలి, అలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. చాలామందికి పొల్యూషన్ యొక్క ప్రాబ్లం తెలియదు, అది అందరికీ కూడా తెలియపరచాలి. అలాగే ఏదైనా ఇనిషియేటివ్స్ బై ఫ్యాక్టరీస్, ఒకవేళ క్లీనర్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఏమైనా ఉంటే వాటిని కూడా మనం సపోర్ట్ చేయాలి. Causes of pollution can be attributed to a range of human activities from burning fossil fuels to overuse of pesticides. ఎక్కువగా పెట్రోల్, డీజిల్ వాడడం కానీ, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం కానీ ఇవన్నీ కూడా మానవ తప్పిదాలు. వీటి వల్ల పొల్యూషన్ పెరుగుతుంది. We must focus on preventing pollution at the source and reducing our dependence on fossil fuels. This could be as simple as switching out old light bulbs for energy efficient LED ones. చూడండి, అర్త్ అవర్ అని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక 1 అవర్ పాటు విద్యుత్ పరికరాలు ఏవి వాడకుండా ఉండటం అలాంటివి. సో సిమిలర్లీ మన ఇంట్లో ఉండే ఓల్డ్ మోడల్ బల్బ్ తీసేసి ఎల్ఈడీస్, ఇవి తక్కువ లైట్ ఎనర్జీని, ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టి ఎలక్ట్రిసిటీని మనం పొదుపు చేయొచ్చు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాల ద్వారా కొత్త ఎలక్ట్రిసిటీ సాధనాలు వచ్చి ఈవెన్ ఏసీస్ ఎట్సెట్రా మనం కొనుక్కునేటప్పుడు 5 స్టార్ రేటింగ్ ఉన్నవి చూసుకున్నట్లయితే అవి తక్కువ ఎనర్జీని యూటిలైజ్ చేస్తాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ అనేది తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అలాగే పొల్యూషన్ సోర్స్ అంటే ఎక్కడైతే మనం ఫాసిల్ ఫ్యూయల్స్ వాడుతున్నాం
ఆ సోర్సెస్ అన్నిటినీ కూడా మనం తగ్గించుకుంటూ రావాలి. పెట్రోల్ బదులు ఈ మధ్య ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి మనం వీ హ్యావ్ టు షిఫ్ట్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. గవర్నమెంట్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది, ప్రోత్సాహకాలు ఇస్తుంది. కాబట్టి నెమ్మదిగా అందరం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేస్తే ఇంకా పొల్యూషన్ అనేది బాగా తగ్గిపోతుంది. టు కట్ డౌన్ ఆన్ ఎయిర్ పొల్యూషన్, ట్రై వాకింగ్ ఆర్ బైకింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద కార్ ఆర్ కన్సిడర్ మాస్ ట్రాన్సిట్ ఆప్షన్స్. అంటే కార్ మీద మనం వెళ్తే మహా అయితే 2-3 లేదా 4 వెళ్తారు. అదే బస్సులో అయితే 50 మంది దాకా వెళ్ళొచ్చు. అలాగే చిన్న దూరాలకి వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ చేసుకున్నట్లయితే హెల్త్ కూడా బాగుంటుంది, పొల్యూషన్ కూడా తగ్గుతుంది. అడిషనల్లీ వీ షుడ్ లుక్ ఇన్ టు రీయూజింగ్ అండ్ రీసైక్లింగ్ మెటీరియల్స్ వెన్ ఎవర్ పాసిబుల్, సచ్ యాజ్ బ్రింగింగ్ అవర్ ఓన్ రీయూజబుల్ బ్యాగ్స్ టు ద స్టోర్. Taking these steps can make a huge difference in reducing our collective carbon footprint and creating a healthier environment for all. ఫిష్ మార్కెట్కి వెళ్ళినా, కాయగూరల మార్కెట్కి వెళ్ళినా అస్తమానం వాళ్ళని పాలిథిన్ బ్యాగ్స్ అడుగుతూ ఉంటే వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలా మన ఇంట్లో చాలా చెత్త గుట్లుగా పెరిగిపోతుంది. సో ఒకసారి వాడిన పాలిథిన్ని మన బైక్లో పెట్టేసుకుని దాన్ని 4-5 సార్లు వాడుతుంటే మన ఇంట్లో కూడా చెత్త తగ్గుతుంది, పర్యావరణంలో కూడా ప్లాస్టిక్ అనేది తగ్గుతుంది. We should encourage governments to implement stricter laws and regulations that make it mandatory for industry owners to adhere to sustainable practices and ensure effective waste management systems are in place. గవర్నమెంట్ చేసేటువంటి స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాటిని మనందరం కూడా కోఆపరేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అలాగా ఇండస్ట్రీ ఓనర్స్ వాళ్ళంతా కూడా ఈ సస్టైనబుల్ ప్రాక్టీసెస్కి కట్టుబడి ఉండేలా, సరైనటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని ఫాలో అయ్యేలాగా గవర్నమెంట్ చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని మనంతా కూడా సహకరించాలి. ఆల్సో కాజెస్ ఆఫ్ పొల్యూషన్ నీడ్ టు బి అడ్రెస్డ్ ఇఫ్ యూ వాంట్ టు ట్రూలీ ట్యాకిల్ దిస్ గ్రోయింగ్ ప్రాబ్లమ్. సో ఈ పొల్యూషన్ అవేర్నెస్ క్రియేట్ చేయడమో లేదా లాస్ చేయడమో వీటితోనే సరిపోదు. కాబట్టి దీని యొక్క పొల్యూషన్ కాజెస్ మనం ఏదైతే ఆల్రెడీ చెప్పుకున్నామో వాటికి పరిష్కారం చూడాలి. Industry owners must understand the importance of adhering to sustainable practices and effective waste management systems, and government must enforce that strict laws and regulations that ensure these practices become the norm. This will be vital in protecting our environment from further damage. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఇండస్ట్రీ ఓనర్స్ అంతా కూడా గవర్నమెంట్ చేసేటువంటి ప్రయత్నం 10 మందికి ఉపయోగపడేది, పర్యావరణం కాపాడేది. కాబట్టి మన ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీస్ అంతా కూడా గవర్నమెంట్ లాస్ని ఫాలో అయ్యి ఒక సేఫర్ ఎన్వైరన్మెంట్ని మనంతా కలిపి క్రియేట్ చేసుకోవాలి. సో ఫైనల్ కంక్లూజన్ వచ్చేసాం మనం ఇప్పుడు. వీఆర్ ఆల్ కనెక్టెడ్ అండ్ డిపెండెంట్ ఆన్ వన్ అనదర్ ఫర్ ద హెల్త్ ఆఫ్ అవర్ ప్లానెట్. అందరం కూడా ఒకరితో ఒకరు రిలేట్ అయి ఉన్నాం. హ్యూమన్ బీయింగ్స్ టు హ్యూమన్ బీయింగ్స్ టు ప్లాంట్స్, హ్యూమన్ బీయింగ్స్ టు యానిమల్స్, ప్లాంట్స్ టు యానిమల్స్ అంతా కూడా ఇదే బ్యాలెన్స్ తప్పినా కానీ మొత్తం ప్రాబ్లం వస్తుంది. It's up to us to make sure that we do our part in reducing the pollution that is threatening our planet and future generations. సో నాకెందుకులే నీకెందుకులే అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా బాధ్యత తీసుకుంటేనే ఇటు ధనిక దేశాలైనా, అభివృద్ధి చెందుతున్న దేశాలైనా, పేద దేశాలైనా అందరూ కూడా ఉమ్మడిగా ప్రయత్నిస్తేనే ఫలితం అనేది వస్తుంది. By understanding the impact of pollution and taking action, we can all make a difference. ఇలా అందరం కూడా పొల్యూషన్ యొక్క డేంజర్ని మనం అర్థం చేసుకొని సరిగ్గా ప్లాన్ చేసుకొని అందరం కలిసికట్టుగా పనిచేస్తే పొల్యూషన్ తగ్గించి మన ముందు తరాలకి ఒక మంచి బహుమతిని, క్లీనర్ సేఫర్ అర్త్ని బహుమతిగా అందించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ హ్యావ్ నైస్ పాయింట్స్ టు షేర్ విత్ అస్, kindly comment in the comment section. Thank you. Have a nice time.